ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ బీసీ నాయకులు కృష్ణా బలిజ సాధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు గంటా త్రిమూర్తుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ బీసీ నేత గంటా త్రిమూర్తులు ఆధ్వర్యంలో పట్టణంలోని పేదలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తోట సీతారాం లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన యువనేత గంటా త్రిమూర్తులను ప్రత్యేకంగా అభినందించారు. జోహార్ ఎన్టీఆర్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదిన శుభాకాంక్షలు. 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని 74వ సంవత్సరం అడిగెడుతున్న చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. చంద్రబాబు నాయుడు గారు 73, 74 అన్నాకంట ఈరోజు 18-20 వేల కుర్రోడు ఎంత యాక్టివ్గా ఉంటాడో అంతకంటే యాక్టివ్గా ఉన్న ఆ భగవంతుడు ఆయనకి ఆరోగ్యం అది ఇచ్చాడు. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గ పరిపాలన జరుగుతుంది. దుర్మార్గ పరిపాలన వివరంగా మీకు అందరూ చెప్పక్కర్లేదు. పెద్దలు చెప్పారు, నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ ధరలు కానీ, ఒక ఇంటి పనులు కానీ, ఒక కరెంట్లు కానీ, ఏదైనా సరే గ్యాస్ కానీ ఎలా పెరిగిపోయిందో అలాగే పెరిగినందుకు విధంగా రాష్ట్ర అభివృద్ధి ఉందంటే అభివృద్ధి లేదు, అభివృద్ధి శూన్యం. అలాగే రాష్ట్రంలోని రాష్ట్రంలో ఇవాళ సుమారు 7 నుంచి 8 లక్షల కోట్లు అప్పు అయింది. అప్పు చేసి ఆ రాష్ట్రానికి ఏమైనా పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమీ లేదు. చేసిందల్లా ఏంటంటే పప్పు బెల్లం కింద పంచుతున్నారు. పప్పు బెల్లం కింద పంచిన తర్వాత రాష్ట్రం ఏమైపోతుందని మనం ఆలోచించుకోవాలి. ఇవాళ ఎవరో దారిని పోయామండి కూర్చోబెట్టినా సరే పరిపాలన చేయమంటే ఆడంతా చక్కగా చేస్తారు. అటువంటి వ్యక్తిత్వం కూడా మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే రేపొద్దున మన రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పొందాలన్నా, రాష్ట్రానికి మంచి రోజులు రావాలన్నా, మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాబోయే కాలం మళ్ళీ ఇదే కరెక్ట్గా ఇదే సంవత్సరం మళ్ళీ 2024 ఏప్రిల్ 20 కల్లా మన నారా చంద్రబాబు నాయుడు గారిని మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ఆయనకి ఓటే సీఎంగా చేస్తే మన రాష్ట్రమే కాదు మనంతా బాగుపడుతుందని ఈ సభకు తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు.